హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక పోస్ట్ పెట్టాడు. తన న్యూ ప్రాజెక్ట్ వచ్చేసింది, వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్. ఒక క్లిప్ వీడియోని పోస్ట్ చేశాడు అని తను ఒక మెసేజ్ పెట్టాడు, ఐ నీడ్ యువర్ సపోర్ట్ అని. వేరే లెవెల్ ఆఫీస్లో రీతూ చౌదరి, మహేష్ విట్టా వీళ్ళందరూ ఉన్నారు. మే 11న ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ 7 o'clock వస్తుంది అనమాట. ఇది నిఖిల్ది ఫస్ట్ ప్రాజెక్ట్ బిగ్ బాస్ తర్వాత. ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్లీ వెయిటింగ్ ఆ ప్రాజెక్ట్ వరకు. అయితే సీజన్ 2 అనమాట, వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ 2 రీలోడెడ్. ప్రోమో అయితే చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. నైనికా కూడా ఒక పోస్ట్ పెట్టింది, లెట్స్ గో అనే కామెంట్ పెట్టింది. అయితే నిఖిల్ తను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్ ఉన్నదే సెలెక్ట్ చేసుకుంటాడు. తను ఫస్ట్ సీరియల్ గోరింటాకు, తర్వాత అమ్మకి తెలియని కోయిలమ్మ, కలిసి ఉంటే కలదు సుఖము, తర్వాత ఈటీవీలో అనుపల్లవి, ఇలా చాలా సీరియల్స్ అయితే చేశారు. అవన్నీ బాగా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీసు ఫస్ట్ పార్ట్ అంతా హిట్ కాలేదన్నారు, కానీ ఇప్పుడు నిఖిల్ అయితే రీలోడెడ్ సెకండ్ పార్ట్లో అయితే నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ ఫాలోయింగ్, నిఖిల్ క్రేజ్ జ్యూస్ అయితే తప్పకుండా ఇది హిట్ అవుతుంది. 10 to 12 ఎపిసోడ్స్ ఉంటుంది అనమాట ఇది. అయితే నిఖిల్ అయితే తను పెట్టిన పోస్టు ఇప్పుడు ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే నిఖిల్ అంతకుముందు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు, ఏమంటే మీరు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, నన్ను ఎవరితో ట్యాగ్ చేయొద్దు. అయితే తను యాక్చువల్గా యష్మి ఇంటర్వ్యూ తర్వాత పోస్ట్ పెట్టాడు. తను తన ఫ్యాన్స్కి డైరెక్ట్గా చెప్పాడు, ప్లీజ్ నాకు ఇండివిజువల్గా సపోర్ట్ ఇవ్వండి, నన్ను ఇండివిజువల్గా లవ్ చేయండి, నేను మీ సపోర్ట్ నాకు అవసరం, మీ సపోర్ట్ వల్లనే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నానంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను అయితే నిఖిల్ చెప్పాడు. తను ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు నిఖిల్. తను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో తన ప్రాజెక్ట్స్, అప్డేట్స్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాడు, ఫ్యాన్స్కి తెలియజెప్తూ ఉంటాడు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంతవరకు బిగ్ బాస్ విన్నర్స్లో ఎవరైతే ఇంత ట్రెండింగ్గా లేరు. బిగ్ బాస్ అయిపోయినాక ఎన్ని నెలలైనా కూడా నిఖిల్ చాలా ట్రెండింగ్గా ఉన్నాడు. అయితే నిఖిల్ తను చాలా మంచి యాక్టర్, తను పేజ్ చేసిన మనసు పెట్టి చేస్తాడనమాట. కాబట్టే తన ఖాతాలో అన్ని హిట్ సీరియల్స్ అన్ని హిట్ ఉన్నాయి. అయితే తనకి ఇప్పుడు తను మూవీ ఆఫర్ కూడా, కన్నడలో ఒక మూవీ ఆఫర్ వచ్చింది నిఖిల్కి. అయితే తను ఆ మూవీ ఆఫర్ కూడా చేస్తాడు కొన్ని రోజులైనాక. అయితే చిన్నప్పుడు కూడా వాళ్ళ మదర్ యాక్ట్రెస్ కాబట్టి నిఖిల్ కూడా యాక్టర్ కావాలనే కోరిక బాగుండే. అయితే కేజీఎఫ్లో యష్ని చూసినాక నిఖిల్కి అయితే వెండితెర మీద విలన్ కావాలని చాలా చాలా కోరికగా ఉండే. అట్లాగే తను కన్నడ సీరియల్స్లో యాక్ట్ చేశాడు, తర్వాత తెలుగు సీరియల్స్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. మంచి మంచి తెలుగు సీరియల్స్ చేశాడు, మంచి ఆఫర్స్ తెచ్చుకున్నాడు. దానివల్ల బిగ్ బాస్లో అయితే వెళ్ళాడు, దాంతో టైటిల్ విన్ అయితే బయటకు వచ్చాడు. అయితే ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ అయితే మనకి ఆహాలో ప్రతి మండే ఏముంటుంది, ప్రతి థర్స్డే మే 11th నుంచి ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ 7 o'clock స్ట్రీమ్ అవుతుంది. 10 to 12 ఎపిసోడ్స్ ఉంటాయి. నిఖిల్ ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఇదైతే హిట్ అవుతుంది. అయితే ఇంకో న్యూస్ ఏంటంటే నిఖిల్ చిన్ని సీరియల్లో ఇక రాబోడు. ఇంకా చిన్ని సీరియల్ కూడా డైరెక్టర్కి ఇక స్టోరీ ఇంకా దాన్ని ట్విస్ట్ చేయదలుచుకోలేదు, దానికి మంచి హిట్ పేరు ఉంది, ఆ పేరు చెడగొట్టుకోదలుచుకోలేదు. కాబట్టి బాలరాజుని కావేరి క్షమించేస్తుంది, వాళ్ళందరూ కలిసిపోతారు. కాబట్టి త్వరలోనే చిన్ని సీరియల్ కూడా ఎండ్ అయిపోతుంది. నిఖిల్ అయితే ఇక చిన్ని సీరియల్లో రాడు. వాళ్ళిద్దరు చిన్ని సీరియల్లో కావ్య కొరకే వచ్చాడు నిఖిల్, కానీ కావ్య పెద్దగా వాళ్ళ సీరియల్ టైమింగ్స్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే తనకు నిఖిల్కి అయితే ఇది రెస్పాన్స్ ఇవ్వలేదు. కావ్య మరి 6 years నిఖిల్తో కలిసి ఉన్నది, కానీ నిఖిల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నిఖిల్కి అయితే సపోర్ట్ చేస్తలేదు. తను మనసు బాగా దెబ్బతిన్నది, తను ఏ పాటో బాగా హర్ట్ అయిపోయింది కాబట్టి తను నిఖిల్ని క్షమిస్తలేదు. ఇక నిఖిల్ కూడా తను కూడా వెక్స్ అయిపోయాడు. 5-6 months నుంచి అన్ని విధాలా ట్రై చేశాడు కావ్యాని ఇది చేయడానికి. చిన్ని సీరియల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు కావ్యాని ప్లీజ్ చేయడానికి, కానీ కావ్య అయితే నిఖిల్ని క్షమిస్తలేదు. చూడాలి, ఇక ఏదైనా మిరాకిల్ జరిగి అయితే మాత్రం వాళ్ళిద్దరు కలవాలి. ఇంకొక నిఖిల్ది దేబ్జాని మోదక్తో ఒక న్యూ సీరియల్ వస్తుందని అయితే న్యూస్ బాగా వైరల్ అవుతుంది.
అయితే ఇంకొక వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడని అయితే తెలుస్తుంది. అయితే ఈ న్యూస్ ఇంకా రాను రాను ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది అసలు సీరియల్ దేబ్జాని మోదక్తో సీరియల్ ఉంటుందా, లేకపోతే నిఖిల్ ఏదైనా మూవీ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తాడా, అదంతా కమింగ్ ఎపిసోడ్స్లో అయితే నేను మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎప్పుడెప్పుడు ఏ సీరియల్ వస్తుంది, ఎవరితో యాక్ట్ చేస్తుండు నిఖిల్ అనేది మీకు అన్నీ ప్రాపర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. అయితే ఈ వేరే లెవెల్ ఆఫీస్ అయితే మనందరం ఆశిద్దాం సూపర్ డూపర్ హిట్ కావాలని, ఎందుకంటే నిఖిల్ దాంట్లో సూపర్ యాక్టింగ్ చేస్తాడు కాబట్టి.